ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన జూన్ నెలంతా మమ్మలను రక్షించిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగునే ఈ జూలై నెలంతయు కూడా ఆయన కృప మనకు తోడుగా నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు మరి యొక్క అంశంతో దేవుడు నా మదిలో ఉంచిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గర్వం. ద డౌన్ఫాల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. పడిపోయే ప్రతి ఒక్క మానవుడికి కారణం ఏమిటంటే గర్వము. దట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైడ్, అహంకారం. ఈరోజు మీకు ఒక ప్రశ్న నేను వేయబోతూ ఉన్నాను. అసలు మనం గర్వపడవచ్చా? క్రైస్తవులమైన మనం గర్వపడవచ్చా అనేది నా యొక్క ప్రశ్న. నాశనమునకు ముందు గర్వం ఉంటుంది. గర్వం అంటే నేను అనే స్వార్థముతో ముడిపడి ఉంటుంది. ఇది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకత చూపుతుంది. కొందరు మంచి ఉద్యోగం కలిగి ఉంటే వారికంటే క్రింద వారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. కొందరు కొంచెం అందంగా ఉంటే వారికంటే అందహీనముగా ఉన్న వారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. కొందరు మంచి ఉన్నత స్థితిలో ఉంటే వారికంటే బీదవారి పట్ల గర్వం చూపుతూ ఉంటారు. ఇలా ప్రవర్తించటం వలన దేవునికి అసహ్యులవుతారు. దీనివల్ల వారికి నాశనం వస్తుంది. దేవుని దయ వారి పట్ల ఉండదు. ఎన్ని ఉన్నా ఒదిగి ఉండే లక్షణం మనకు కలిగి ఉండాలి. గర్వము దేవునికి అసహ్యం. అంతేకాదు ప్రార్థనకు కూడా ప్రతిఫలం రాకపోవడానికి కారణం గర్వమే. గ్రహించండి. సో మనం గర్వాన్ని విడిచిపెడదాం. గర్వంతో కూడిన మాటలు మాట్లాడకుండా, గర్వంతో కూడిన పనులు చేయకుండా గర్వాన్ని వదిలి యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోవడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్లో చూసినట్లయితే ఒక వాక్యం చదవాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 35వ అధ్యాయము 12వ వచనం. యోబు 35:12. దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. దుష్టులు అని గర్విష్ఠులకు కూడా పేరు. వారు మొరపెట్టనప్పటికీ దేవుడు వినడు. మీరు ఒకవేళ గర్వమును విడిచిపెట్టని వారిగా ఉన్నట్లయితే దేవుని దృష్టికి అసహ్యులవుతారు. ఇది సత్యం, నిజం. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంటే దేవునికి అసహ్యమైన గర్వం మనలో ఉంటే మనకు మంచి ఎలా జరుగుతుంది ఆలోచించండి. నాశనం తప్ప మంచి అనేది మన జీవితాల్లో జరగదు. ఎప్పుడు దేవునికి అసహ్యమైన గర్వం మనలో ఉంటే. అహంకారమైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఇతరులను ప్రేమించని వాడే గర్విష్ఠి అని, అపహసించేవాడిని గర్విష్ఠి అని పేరు. ఇలాంటి వారు దేవునికి విరోధి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే మనము నాశనమొకటకు కారణము మన గర్వమే. కాబట్టి దాన్ని విడిచిపెడదాం. కాబట్టి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అప్పుడే అన్నిటినీ ఆస్వాదించగలం. అంతేకాని నేనెంత నువ్వెంత అనే గర్వం కలిగి ప్రవర్తించకూడదు. ఏ విషయంలోనైనా సరే దేవుడు ముఖ్యముగా సాత్వికము, వినయ మనస్కులై ఆసనుడై ఉన్నాడు. కానీ గర్విష్ఠులు మాత్రం ఆయన దృష్టికి బహు అసహ్యులు. కాబట్టి గర్వాన్ని మనం విడిచిపెడదాం.
దేవునికి మహిమకరంగా ఉందాం. ఒకవేళ మీలో అలాంటి జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుణ్ణి అడగండి. యాకోబు అంటున్నారు, దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకసారి 10 మంది కుష్టి వ్యాధి గల వారు వచ్చారు. వాళ్ళు వచ్చి యేసయ్యని అడుగుతున్నారు, యేసయ్య మాకు ఈ జబ్బు ఉందని. అప్పుడు యేసయ్య ఫలానా కోనేటి దగ్గరకు వెళ్ళండి, అక్కడ వెళ్ళి మీ యొక్క దేహాలను కడుక్కొని రండని ఆయన సెలవిచ్చారు. 10 మంది వెళ్ళి కడుక్కున్నారు. అయితే 10 మంది కూడా స్వస్థత పొందారు. అయితే మిగిలిన 9 మంది ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞత భావంతో ఆయన ముందు నిలబడ్డారు. ఈ కృతజ్ఞత భావం ఈయనకి ఎందుకు కలిగించిందో తెలుసా? ఇది యేసయ్యను బట్టి కలిగింది. ఇది నాకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని దగ్గరకు నేను రావాలి అని ఆ యొక్క కుష్టి వ్యాధి గలవారు, అందులో ఒక మనిషి దేవుడి దగ్గరికి వచ్చారు. ఆ ప్రభువుని నేను కృతజ్ఞతలు చెల్లించాలి అన్న ఆలోచనతో ఆయన దగ్గరకు వచ్చి, అది లేకపోతే కనుక ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచించండి. దాతృత్వం అనేది కృతజ్ఞతా భావం నుంచి వస్తుంది. ఆ భావం అనేది దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే జ్ఞానం నుంచి వస్తుంది. ఒకవేళ ఆ జ్ఞానం మీకు కొదువుగా ఉన్నట్లయితే ఈరోజే మీరు దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య నాలో గర్వాన్ని తీసివేయండి జ్ఞానముతో అడగండి. దేవుడు తప్పక నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈ యొక్క చిన్న మాటలు తండ్రి, ఎలాంటి మాటలు నేను చెప్పడానికి అర్హత లేనటువంటి దానిని, ఏ యోగ్యత లేనటువంటి దానిని దయచేసి నన్ను ఎన్నుకొని ప్రభువా ఇలాగ ఈరోజు నాతో మాట్లాడిన విధానానికి నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు ప్రభువా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఏ ఏ మనస్సులో, ఏ ఏ హృదయాలలో, ఏ ఏ జీవితాల్లో అయితే గాయాలు విడిచి ఉన్నాయో, ఇంకా ప్రతి గాయానికి యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బంధకము తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనత విడిచిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రతి అపవాది కార్యములు ఆగిపోవునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ తల మొదలుకొని అరికాలు వరకు నీ తైలాభిషేకముతో దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. తండ్రి, నీ రక్తముతో కడగండి నాయన. నీ రక్తము క్రింద ఉన్న వారిని ఏ అపవాది కొట్టడు గనుక, కాబట్టి నీ దీవెన ఆశీర్వాదముతో నడిపించమని ప్రతి దేహములను స్వస్థత ప్రకటించుచున్నాము తండ్రి. ఎలాంటి రోగమైనా సరే నజరైన యేసు నామములో ఆ దేహాన్ని విడిచిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. పునరుద్ధరణ శక్తి ఆ దేహాన్ని నూతనపరచునుగా కానీ వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీ మహిమార్థమై కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ఎవరు కూడా నా జీవితంలో విసిగిపోయాననే కరువుతో ఉండకుండా నీవు ఉన్నావు అన్న ధైర్యంతో తండ్రి మేము ముందుకు సాగడానికి నీవు విడువని ఎడబాయని దేవుడని నిరూపించి నజరేయుడైన యేసు నామంలో ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.